కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం సాధ్యమేనా అంటూ అసెంబ్లీలో ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీనికి మంత్రులు కౌంటర్స్ ఇచ్చారు. వడ్డీ లేని రుణాలపై కేటీఆర్ ఆరోపణలు సరికావన్నారు డిప్యూటీ సీఎం భట్టి. అలాగే కేటీఆర్ కు మహిళలంటే చులకనా భావం ఉందన్నారు. మహిళలకు సంబంధించి ఏ పథకమైనా హేళన చేస్తారన్నారు. తన ఇంటి ఆడబిడ్డ పరిస్థితి ఎలా ఉందో రాష్ట్రమంతా చూస్తూనే ఉందని ఎద్దేవా చేశారు. కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాం, చేయండి. కానీ కోటి మంది కోటీశ్వరులు అయితే కోటి కోట్లు రాష్ట్రంలో సమకూరితే 100 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. 100 ట్రిలియన్లు మీరు చెప్పే 1 ట్రిలియన్ 4 ట్రిలియన్లు కాదు, 100 ట్రిలియన్లు. ఆచరణ సాధ్యంగాని మాటలు, ఆకాశ సౌదాలు, గ్రాఫిక్స్తో విహారాలు ఎన్ని రోజులు నడిపిస్తారు ఇట్లా అబద్ధాలు అబండాల మీద ప్రచారాలు? మీరు ఇందులో ఏదో వడ్డీ లేనటువంటి పదం లేకుండా అని చెప్పారు, అది రాలేదని చెప్తున్నాం. మేము ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం, ఆర్థిక సాధికారత కోసం వడ్డీ లేని రుణాలు ఇప్పించే కార్యక్రమాన్ని ప్రయారిటీగా పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో, నగరాల్లో కూడా ఇప్పటికే ఇచ్చాం. సరే, ఈ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇంత బాగా చేస్తూ ఉంటే మీరు ప్రతి సందర్భంలో కూడా మహిళల గురించి ఎక్కడొచ్చినా, అటు పాలనలో కానీ లేకపోతే బయట కానీ ఎక్కడ వచ్చినా వాళ్ళు ఎందుకో చిన్న చూపు చూసేటట్టుగా చులకనగా మాట్లాడేటువంటి విధానం మాత్రం బాగాలేదు కేటీఆర్. సరే, మీకు మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, ఆడబిడ్డ మీద ఏ ఏ ఏ రకమైనటువంటి గౌరవం ఉందో రాష్ట్రం అంతా చూస్తా ఉంది. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలకైనా మనందరి బాధ్యత ఇది అధ్యక్ష. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం అనేది ఒక విజన్ అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఒక లక్ష్యాన్ని కూడా తప్పుపట్టడం సరికాదన్నారు. మహిళలను లక్షాధికారులను చేస్తామని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇదే సభలో చెప్పారు. పెద్దలు 2-3 కూడా ఇదే సభలో, ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నవారు కూడా ఉన్నారు అధ్యక్ష. లక్షాధికారులను చేయాలని ఒక టార్గెట్, ఒక లక్ష్యం, ఒక విజన్. ఈ విజన్ని కూడా హేళనగా మాట్లాడటం సరికాదు అధ్యక్ష. మహిళల సాధికారిత విషయంలో హేళనగా మాట్లాడుతూ ఉన్న కేటీఆర్ గారు విత్డ్రా చేసుకోవాలా. కోటీశ్వరులను చేయాలని, వారిని ఎంపవర్మెంట్ చేయాలని, వారికి ఒక అవకాశం ఇవ్వాలని, వారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం, ఒక విజన్, ఒక ఆలోచన కూడా ఇంత చులకనగా మాట్లాడితే సరికాదు అధ్యక్ష. వెన్ వీ సెట్ ద ప్రాసెస్, వెన్ వీ హావ్ సెట్ ద మోషన్స్ అధ్యక్ష ఫర్ ద విజన్, అది రేపొద్దున వారు లక్షాధికారులు కావచ్చు, 10 లక్షలు సంపాదించవచ్చు, 50 లక్షలు సంపాదించవచ్చు, కోటీశ్వర్లు కూడా కావచ్చు. కానీ కోటీశ్వర్లను కావాలనే ఒక ఆలోచన, ఒక తాపత్రయం, ఒక లక్ష్యం, ఒక విజయం లేకుండా మేము పెట్టాము. ఎట్లయితారు అంటే ఇప్పుడే మీరు వారి ఆలో ఎక్కడో బారుమూల ప్రాంతంలో కూర్చున్న మా మహిళా సోదరమని కోటీశ్వర్లను కావచ్చు, ఒక్కడి అడుగు తర్వాత ఇంకో అడుగు వేస్తా ఉంది ప్రభుత్వం అని మనస్థైర్యం పొందుతా ఉన్న సందర్భంలో వారు ఈ విధంగా బాధ్యత గల ప్రతిపక్షంలో ఉండి ఈ విధంగా మాట్లాడటం నిజంగానే వారికి ఉన్న అనుభవం ఈరోజు మీరు చెప్పాలా. మీరు చెప్పారు విజన్, ఏ విధంగా చేపట్టబోతున్నారని అడగండి, చెప్తాం. కానీ ఏ విధంగా చేపడతారు? ఏదో ఆశామాషిగా మాట్లాడారు, ఈ అడ్డగోలుగా మాట్లాడారు, ఇష్టం రాజ్యం మాట్లాడారు, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు అని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? తమ ప్రభుత్వం మహిళా సాధికారిత దిశగా ముందుకెళ్తుందని తెలిపారు మంత్రి సీతక్క. ఖచ్చితంగా మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ముందుకు సాగుతున్నామని కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. ఇలా మేము మహిళలకు ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనుకున్నాం. అరే, ఇప్పటి వరకు టౌన్లో, రూరల్లో 57,000 కోట్ల రూపాయలు వాళ్లకు బ్యాంకుల ద్వారా, స్త్రీనిధి ద్వారా ఇవ్వడం జరిగింది. మీ లెక్క మేము రెండోసారి అధికారానికి వచ్చినాక 1 రూపాయి కూడా మీరు మహిళలై వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. పైగా 3,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద భారం పెట్టిపోయినరు. మేము ఈ 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వాళ్ళ ఇచ్చిన ఇప్పటి వరకు దాదాపుగా 1,121 కోటి రూపాయలు, 1,121 కోట్ల రూపాయలు వాళ్ళ వడ్డీ డబ్బులను, అంటే వాళ్ళ వడ్డీని పే చేయడం జరిగింది. మేము ఎగ్గొట్టలే అధ్యక్ష, చేస్తూ ఉన్నాం. ఎందుకు ఇంత లేడీస్ అంటే మీకు అంత వ్యతిరేకం? అరే, ఒక లక్ష్యం పెట్టుకున్నాము, ఆ లక్ష్యాన్ని, ఆ సంకల్పాన్ని రీచ్ కావాలనుకుంటున్నాము. మేము ఇవాళ మీరు మూతేసినటువంటి శిల్పారామం దగ్గర 106 షాప్స్ మహిళలకు వివిధ గ్రామాల నుంచి ఉత్పత్తి చేసినటువంటి వాళ్ళకు మార్కెట్ సౌకర్యం కల్పించినాం. మీరు ఫ్రీ బస్సు పెడితే కూడా దాని మీద అనేక రకాల సెటైర్లు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు వీడియోలను చిత్రీకరించడం, ఇవన్నీ కూడా అది మీ వంతు. ఇది తప్పు, ఇది సరైనది కాదు.